రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం నేతల మధ్య శాశ్వత శత్రుత్వం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు అధికార కూటమిలో కొనసాగుతున్న కలిసి పనిచేయాలని దుస్థితి. మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా వ్యక్తిగత దూషణలకు దిగిన ఆ నేతలు అధికారం వచ్చాక కూడా అదే వైరం కొనసాగిస్తున్నారట. అయితే వైరం మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారిందట. అధికారంలో ఉన్నా తనని గుర్తింపు లేకపోవడంపై ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుండడం చర్చనీయాంశంగా మారిందట. ఇందుకు అక్కడ కూటమి నేతల మధ్య కొనసాగుతున్న దశాబ్దాల వైరం ఏంటి, ఆ మాజీ ఎమ్మెల్యేకి వచ్చిన కష్టం ఏంటి? వాచ్ ది స్టోరీ. శాశ్వత శత్రువులుగా కాల్వ, కాపు కూటమి గొడుగు కింద ఉన్న అదే వైరం. ఓబులాపురం మైనింగ్ పై పరస్పరం అవినీతి ఆరోపణలు. రాయదుర్గంలో తనకు ప్రాధాన్యత లేదని వాపోతున్న కాపు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి అస్సలు పడటం లేదట. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇద్దరి మధ్య మాటలు లేవట. ఇద్దరు రాయదుర్గంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితి లేదట. నియోజకవర్గంలో కూటమిలో తనకు తగిన గుర్తింపు లేదని ఇటీవల మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనే అనుమానం వస్తుందని మండిపడ్డారు. తాను ఉన్న బీజేపీలో వైసీపీకి చెందిన నేతలు కార్యకర్తలను చేర్పించి పార్టీని బలోపేతం చేస్తుంటే టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని విమర్శించారు. తన పార్టీని బలోపేతం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తాను వైసీపీ నేతలను కలుస్తున్నానని పదే పదే చెప్తున్నారని, కలిస్తే తప్పేంటని చెప్పుకొచ్చారు కాపు. 2019 ఎన్నికల్లో రాయదుర్గంలో వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు బరిలో నిలిచి తలపడ్డారు. ఈ రాజకీయ సమరంలో చిరకాల ప్రత్యర్థిపై కాపుదే పైచేయిగా నిలిచింది. వైసీపీ అధికారంలోకి రావడంతో రామచంద్రారెడ్డి ప్రభుత్వ విప్గా కొనసాగారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి రామచంద్రారెడ్డి పొలిటికల్ సినారియో తలకిందలైంది. పరిస్థితులు అనుకూలించక సిట్టింగ్ టికెట్ను కోల్పోవలసి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మరొకసారి టికెట్ దక్కకపోవడంతో రామచంద్రారెడ్డి అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటంతో అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న కాపు, కాలువ ఒకే కూటమి గొడుగు కిందకు చేరారు. కూటమి నేతలుగా ఎలక్షన్స్లో కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చినా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. రామచంద్రారెడ్డి రాయదుర్గంలో బహిరంగంగా ప్రచారం నిర్వహించకున్న ఇతర నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరపున పాల్గొన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గత ఎన్నికల్లో టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు, వైసీపీ తరపున మెట్టు గోవిందారెడ్డి పోటీ చేశారు. కాల్వ శ్రీనివాసులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. 2024లోనూ టీడీపీ, వైసీపీ పార్టీల తరపున ఆ ఇద్దరు నేతలే పోటీపడగా అప్పట్లో కాల్వ శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్గా, మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2009లో తొలిసారి రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్తో జగన్కు విభేదాలు, ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో కాపు రామచంద్రారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్కు మద్దతుగా ఉప ఎన్నికలకు వెళ్లారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా మరోసారి కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు. అలా దశాబ్దానికి పైగా కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై, నియోజకవర్గ సమస్యలపైన కాల్వ శ్రీనివాసులు ఎప్పటికప్పుడు అప్పటి ఎమ్మెల్యే కాపుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల ముందు కూటమిలో చేరటం కాల్వకు ఇష్టం లేకపోయినా చేసేది లేక మిన్నకుండిపోయారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాపుతో కలిసి ఆయన బహిరంగంగా ఎక్కడా ప్రచారం చేయలేదు. దశాబ్దాల కాలంగా ఉప్పు నిప్పులా ఉన్న ప్రత్యర్థితో గత ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి అటు కాల్వ, ఇటు కాపు ఇద్దరూ ససేమిరా అన్నారట. పంథాలకే పెద్దపీట వేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇద్దరు నేతలు ఇప్పటివరకు కలిసిన సందర్భం లేదు. వైసీపీ హయాంలో రాయదుర్గం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని అప్పటి ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అదే స్థాయిలో మాజీ ఎమ్మెల్యే కాపు సైతం ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఓబులాపురం మైనింగ్లో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తరలించి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఓబులాపురంలో ఇటీవలే ఇనుప ఖనిజం దోపిడీకి గురైందని, సమగ్ర విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్యే కాపు కోరుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ముందు నుంచి నెలకొన్న రాజకీయ వైరుధ్యం కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీ, బీజేపీతో పాటు జనసేన భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటున్నారు. రాయదుర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదని, తనకు తగిన గుర్తింపు లేదని కాపు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చూడాలి రామచంద్రారెడ్డి ఆవేదనను కూటమి నేతలు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారో, ఆయనకు రాయదుర్గంలో ఎలాంటి గుర్తింపు ఇస్తారు.